బాదం వర్సెస్ పల్లి కోర్టు కథ. ఒకరోజు కోర్టులో పెద్ద కేసు పడింది. కేసు పేరు బాదం వర్సెస్ పల్లి. న్యాయమూర్తిగారు గంట మోగించారు. న్యాయమూర్తి: కోర్టు ప్రారంభమైంది. ఎవరు ముందుగా మాట్లాడతారు? న్యాయవాది బాదం: మైలార్డ్, నేను బాదం. ఖరీదు ఎక్కువ, హోటళ్లలో వాడతారు, ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకు మెమరీ పవర్ ఇస్తాను. న్యాయవాది పల్లి: మైలార్డ్, నేను పల్లి. పేదవాడి స్నాక్ నేనే. బస్టాండ్లోనూ, స్కూల్ బయట అందరికీ అందుబాటులో ఉంటాను. న్యాయమూర్తిగారు ఆలోచించారు. న్యాయమూర్తి: సాక్షులున్నారా? పిల్లాడు: సాక్షి. బాదం అమ్మ ఎప్పుడూ ఉదయమిస్తుంది, కాని స్కూల్లో నాకు ఆనందమిచ్చేది పల్లి మాత్రమే సార్. హోటల్వాడు: సాక్షి. స్వీట్లు బాదం లేకుండా లేవు సార్, కాని సినిమా హాల్లో అమ్ముడుపోయేది పల్లి. అందరూ నవ్వుకున్నారు. న్యాయమూర్తి తీర్పు: బాదం గొప్పది, పల్లి అవసరం. రెండూ ఆరోగ్యానికే. ఎవరి స్థానం వాళ్లది. కేసు డిస్మిస్. బాదం, పల్లి ఇద్దరూ చేతులు కలిపారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్లో ఉండిపోయారు.